హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ వాళ్ళు కందిపప్పు ఎలా తయారు చేస్తారో చూద్దానండి. దానికోసం ముందుగా అమ్మ వాళ్ళు కందులు జల్లి పడుతున్నారండి. అంటే పైన ఏమన్నా తరకలు అవి ఉంటే పోతాయని. ఇవి పట్టేటప్పుడు మా బాబు కూడా నేను పడతాను గోల్ చేశాడు. చూశారు కదా, ఇలా జల్లి పట్టుకోవాలి. మొత్తం జల్లి పట్టిన వాటిని మనము నీళ్ళలో నానబెట్టుకోవాలి. దానికోసం ముందుగా నీళ్ళల్లో ఎర్రమట్టి సౌడు అని ఉంటుందండి, అది వేసి కలుపుకోవాలి. రెండు కలుపుకున్నాక ఒక డ్రమ్ములో నీళ్లు పోసుకొని ఎర్రమట్టి నీళ్లు పోసేసి కందులు పోయాలి. చూశారు కదా, ఇలా పైన ఏమన్నా తరకలు వస్తే తీసేసుకోవాలి. దీనినే మొలక కట్టడం కూడా అంటారు. దీనిని మొలక కందులు అంటారండి. ఈ ప్రాసెస్ అంతా మనము సాయంత్రం చేసుకోవాలండి. చూశారు కదండి, ఇలా నానబెట్టుకోవాలి. మనము ఇక్కడ మా అమ్మ కర్రతోటి కలుపుతుందండి. ఎందుకంటే డ్రమ్ములో పోసాం కదా, అడుగున అన్నీ ఈవెన్గా నానడం కోసం కర్రతోటి కలుపుతుంది. ఇలా ఓవర్ నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత ఉదయాన్నే మనం వీటిని వడకట్టుకోవాలి. అంటే నీటి నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం వీటిని ఎండలో పోసుకోవాలి. ఇక్కడ మా అమ్మ ఉదయాన్నే మేము లేచేసరికి అన్నీ వడకడుతుందండి. గంపలు ఎక్కి సంచిలోకి ఎత్తింది. తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మా పిల్లలు నేను వీటిని తీసుకెళ్ళి పైన ఆరబోసాం. ఇలా ఆరబోసిన వాటిని మనం 2 రోజులు ఎండబెట్టుకోవాలండి. బాగా 2 రోజులు ఎండబెట్టిన తర్వాత 2 రోజులు ఇంట్లో మగ్గనివ్వాలి. ఎందుకంటే ఎండబెట్టిన వెంటనే మనం మిల్లుకేస్తే అవి పిండిగా అయిపోతాయి అంట. సో 2 రోజులు ఇంట్లో మగ్గనిచ్చినాక మనము మిల్లుకేసుకోవాలి. అంతేనండి, ఇలా చేసుకుంటారు అమ్మ వాళ్ళు కందిపప్పు. చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలి. ఇది చాలా ప్రాసెస్ అండి. చూశారు కదండి కందులు ఎలా మొలకగట్టాలో. ఇక్కడ అమ్మ వాళ్ళు చిన్న మిల్లుకి వేసారండి, అందుకని పప్పు కొంచెం పొట్టుగా వచ్చింది. అదే పెద్ద మిల్లుకైతే పప్పు నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.